అందరికి శనార్థి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో ఏలువడి చేసుకుంటా బాగానే చూపెడుతుండట జోరు. కోపన మంత్రితోని మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. కేటీఆర్ సార్ను విచారణ చేయాలని ఆదేశించిండట జిష్ణుదేవ్ వర్మ. ఇక ముంగడ ఎట్లుండబోతున్నదో మాజీ మంత్రి సారు కర్మ. నాంపల్లి సిబిఐ కోర్టుకు పోయిండు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాలు. ఆయన వచ్చిండని ఎరకై బాగానే వచ్చిండట కోర్టుకాడికి జనాలు. కారు పార్టీ వాళ్ళు మంత్రి కారును కావాలనే అడ్డం తిరిగి ఆపినరట పక్క. ఈ ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం పట్టిందట పంతము. ఇక తెలంగాణలో కారు పార్టీని రేపకల్లా ఈ మేడం చేస్తుందా మరి అంతం? తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు సెంట్రల్ సర్కార్ కోపన మంత్రితో మీటింగ్ పెట్టిండట. రాష్ట్రంలో ఉన్న సన్న బియ్యం ప్రతి నెల ఇచ్చేదందుకు సరిపోతలేవు, ఇంకా కొన్ని కంట్రోల్ బియ్యం ఇయ్యండి కలిసేదందుకు పోయిండా అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాగపోయి అరుచుకుందాం పాండ్రి. అగో చూసినరా, తాజ్ కృష్ణ హోటల్లో ఇట్లా నాస్తా చేసినాక మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కోపన మంత్రి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్తో కలిసి సెంట్రల్ సర్కార్ కోపన మంత్రి ప్రహ్లాద్ జోషి సార్తో జోరుగానే మీటింగ్ పెట్టిండట. అయ్యా కేంద్ర మంత్రి గారు, మేము మా చేయి సర్కారు తెలంగాణలో ఏలువాడిలోకి వచ్చినాక ప్రజలందరికీ సన్న బియ్యంనే సరఫరా చేస్తున్నాము. వాళ్ళు తినే బియ్యాన్నే ఇయ్యాలని ఎగురంతో కామన్ పబ్లిక్ కోసము కోపన్ బియ్యంను సన్న బియ్యంగా ఇస్తున్నాము. మీరు పువ్వు సర్కార్లో ఉన్నారు కూడా, మొత్తం దేశానికి పబ్లిక్ కు సన్న బియ్యం ఇచ్చే ఆలోచన చెయ్యండి అనుకొచ్చిండా అంటే అనుకుంటా ఊకుంటాడా? ఇట్లా ముఖ్యమంత్రి సార్ చెప్పేసరికి కేంద్ర మంత్రి సార్ కూడా మీరు చెప్పినట్టే ఇషారా చేస్తాము, మా పువ్వు సర్కారు పెద్దలమంతా కూర్చొని మాట్లాడుకున్నాక అప్పుడు చెప్తామని అన్నాడా అంటే ఇక ఏం మాట్లాడుకుర్రో ఏం కథనో ఎరుకున్నదేనా. సెంట్రల్ సర్కార్ నుంచి రావాల్సిన పెండింగ్ పైకమును విడుదల చేస్తే ఇగురంతో మా తెలంగాణలో ఇంకిన్ని పనులు చేసుకుంటామని అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఒదికు అన్నదాతలు పత్తి రైతులు రాష్ట్రంలో పరిశాన అవుతుండ్రు. పేరుకు ఐకేపీ సెంటర్లు పెట్టిర్రు గాని ఆఫీసర్లు ఎంటదెంటగా ఉండలేరట. అన్నదాతలను ఆదుకుంటలేరని అటు బాధపడుతురు. సిసిఐ అన్నదాతల దగ్గరికి వెళ్ళి ఎక్కువ పత్తి తీసుకునేటట్టు మాట్లాడుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ను విచారించేందుకు గవర్నర్ సార్ ఆమోదం తెలిపిండట. చాలా దినాల కోలే కేటీఆర్ సారు ఫార్ములా ఈ కార్ రేసు ఫైలు గవర్నర్ సార్ దగ్గరనే పెండింగ్లో ఉంటే ఇంత ఆలస్యంగా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చిండా అంటే మీరే చూడుర్రి. కారు పార్టీలో ఉన్న లీడర్ల పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లున్నదంటే ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా కడుపు నిండా తినకుండా కంటి నిండా కునుకు తీయకుండా కాళ్లకు రికాము లేకుండా కేటీఆర్ సారు నెల దినాలు కష్టపడ్డా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పబ్లిక్ కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి షెయి పార్టీ అభ్యర్థినే చేరదీసిండ్రు కదా. అయితే రాష్ట్రంలో కనిపించకుండా గ్యారేజ్కి పోతున్న కారును టాప్ గేర్ వేసి మెల్లమెల్లగా పబ్లిక్లకు పట్టుకొద్దామని చూస్తున్న కేటీఆర్ సారు గతి ఇప్పుడు ఎట్లయిందంటే చెప్పుల ఇరికిన గుల్కరాయి లెక్కనే ఉన్నదట. ఉన్నదాకా గవర్నర్ సార్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫార్ములా ఈ కార్ రేసు గురించి కేటీఆర్ సార్ను విచారణకు అనుమతి ఇయ్యాలని సర్కారు అడిగితే ఇన్ని దినాలు సప్పుడు చేయని గవర్నర్ సార్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండట. మరి ఏసీబీ ఆఫీసర్లు పనిగట్టుకొని ఇప్పుడు పక్కకు పెట్టిన ఈ ఫార్ములా రేస్ కేసును ముంగటేసుకొని కమ్మలాన్ని మర్రేసుకుంటా అసలు గుట్టు బయట పెట్టి గులాబీ గుడిసెల ఉండి కేటీఆర్ సార్ ఏమన్నా కింద మీద వేసింది బయట పెడతారా? షెయి సర్కారు లీడర్లు చెప్పినట్టు కారు పార్టీ ఏలుబడిలా కేటీఆర్ సార్ కోట్లకు కోట్లు సర్కారు సొమ్మును అడ్డం పొడుగు ఎటుబడితే అటే ఖర్చు పెట్టిండని తప్పుడు పనులకు వాడిండని తెలుసుకునే పని పెట్టుకుంటారా? మరి ఎన్ని దినాలు ఏసీబీ విచారణకు పోని కేటీఆర్ సార్ ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచినా పోవలసి వస్తుంది కాబట్టి మరి సార్ పోతాడా అంటే ఖుద్దు గవర్నర్ సారే ఆదేశాలు ఇచ్చే పోతాడు కావచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల సారు 6 ఏళ్ల తర్వాత మొత్తానికి నాంపల్లిలున్న సిబిఐ కోర్టు తంతెలే ఎక్కిండు. ఇన్ని దినాల కోలే అధికారిక పనులల్లో బిజీగా ఉన్నా అనుకుంటా తప్పించుక తిరిగిన రాజన్న రాజకీయ వారసుడు ఇక ఇప్పటి సంది శుక్రవారము సకావై కోర్టులో హాజరు చేసుకుంటాడా అంటే అరుచుకుందాం పారి. వామో 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 శబరికొండ మీద అయ్యప్ప స్వాములకు కదా ఆగమొచ్చినట్టు ఆగపడుతున్నట్టు లేదు. మరి వీళ్ళంతా ఎవరు అంటే జగనాల్ సార్ కట్కేయంగానే నడిచే పంకరి ఇక్కలట. హైదరాబాదులున్న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు పడుతుండు అని ఎరకయి ఆయనేదో దేశం కోసం పోరాటం చేసి న్యాయస్థానానికి వస్తున్నాడన్నంత బిల్డప్లతోని ఇట్లా రాజన్న రాజకీయ వారసుని వెనకపొంట నడిచేటోళ్ళు రచ్చ సురువు చేస్తే వాళ్ళని ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయిందట. పోలీసులేమో తక్కువ మంది అయ్యారు, పంకరిక్కలేమో ఎక్కువైనాయి. వీళ్ళు వాళ్ళను
నూకే వాళ్ళు వీళ్ళను నూకే ఆవులావులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఎరిగినట్టు ఆడున్న పువ్వుల కుండీలు పుట్టుకున్న వలిగిపోయినాయట. ఇక జగనాల్ సారు 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరు పడబట్టే చాలానే పరిశాన్ ఉంటుందని ముందుగాలనే హుషారైన హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టుకు పోయే తొవ్వల నాంపల్లి మార్కెట్ చౌరస్తా, రెడ్డి హిల్స్ చౌరస్తా, దేవీబాగ్ ఏరియా, ఖైరతాబాద్ తొవ్వ, బజార్ ఘాట్ల చిన్న చిన్న సందులు గొంతులు అన్నీ కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి భారీగా ఆపేస్తే పబ్లిక్కు మస్తు తక్లీఫ్ అయిందట. మరి జగనాల్ సార్ ఎందుకు కోర్టుకు హాజరు పడ్డాడంటే అప్పట్లో అడగోలుగా ఆస్తులు సంపాదించుకుంటూ వీటికి లెక్కలు పత్రాలు ఎవ్వి లేవని అక్రమాస్తుల కేసు విచారణ ఉంటే దానికి హాజరు పడితే ఇంత హంగామా నడిచిందట. ఈడు అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల్ సార్ పని చేసిందేమో ఏపీలో, ఆయన మనుషులైనా ఆయన అభిమానులైనా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కానీ తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఇట్లా ఇంతమంది ఉన్నారంటే వీళ్ళంతా ఇక్కడోళ్ళ అక్కడోళ్ళ ఎక్కడోళ్ళు అని అందరూ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క కాన్వాయ్కు అన్నదాతలంతా అడ్డం తిరిగిరట. బోనస్ పైసలు పడతలేవు ఎప్పుడిస్తారని నడి రోడ్డు మీదనే కారు నాపి మరీ లొలియేసిరట. మరి మంత్రి మేడం కారు దిగి రైతులకు సమాధానం చెప్పిందా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పాండ్రి. ఈయనరా మీరు రైతులా, మీరు వేసుకున్న బట్టల కలరే చెప్తుందని ఇట్లా అంటుంది ఏంది అంటారా? అయితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంకు పోతున్న మహిళా మంత్రిని ఇట్లా అన్నదాతలు అడ్డం తిరిగి బోనస్ ఎప్పుడు ఇస్తారు అని అంటే మీరు రైతులా అనుకుంటా కారు ఎక్కిపోయిందట. మరి రైతులు కాకుంటే ఇంకెవరు వాళ్ళు అంటారా? మరి వాళ్ళు రైతులు కాకుంటే ఎవరు అంటే కొందరు కారు పార్టీ లీడర్లు ఇట్లా కావలసుకొని షెయి సర్కారును బదనాం చేసే పని పెట్టుకున్నారట. అందుకే మంత్రి మేడం ఇట్లా మందలించుకుంటా పోయిందట. అమ్మా మహిళా మంత్రి మేడం, మరి కారు పార్టీ లీడర్లు కావాలనే మీ కాంగ్రెస్ సర్కారును ఉత్తగా బదనాం చేస్తుండ్రు అనుకుందాము. వాళ్ళు మీకు అడ్డం తిరుగుడు కాదు, ఉన్నట్టు చెప్పాలంటే మీ ఏలుబడిల అన్నదాతలకు ఉన్నన్ని కష్టాలు ఈ దునియాలో ఏ రాష్ట్రంలో ఏ రైతులకు కూడా ఉండయట. ఐకేపీ సెంటర్లల్లో సవలతులు చక్కగా లేక అవస్థలు పడుతుర్రు. యాళ్లకు ఆఫీసర్లు ఒడ్లు కొంటలేరని తిప్పలు పడుతుర్రు. సన్నబొడ్లకు బోనస్ పైసలు పడతలేవని పరిశాన అవుతుర్రు. మీరు అన్నదాతల బాధలు పట్టించుకున్నాడు బంధు పెట్టి బండ్ల మీద వచ్చి బదనాం చేస్తుండ్రు. మీరు రైతులేనా అంటే వాళ్ళు దుక్కి దున్ని నారు పోసి నడుమొంచి నాటేసి గంటలు ఎరువుల కోసం నిలబడ్డప్పుడు మీరు పోయి గిట్లా చూసినరా మేడము? మీరు రైతులైనా అనబడితిరి. కొలువులు చేసేటోళ్ళు ఐడెంటిటీ కార్డులు చూపెట్టినట్టు మిమ్మల్ని అడ్డం తిరిగి ఆపినప్పుడు అన్నదాతలు కూడా మేము నివద్దనే రైతులమని ఐడెంటిటీ కార్డులు చూపెట్టాలనా? లేకుంటే ఊర్లలో మీ ఇందిరా కమిటీ సభ్యులు పంచనామా చేసి వాళ్ళు రైతులే అని నిర్ధారించాలనా? ఎట్లయితే మీరు రైతుల గుర్తుపడతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏమన్నా కావలసుకొని పట్టు పట్టిందంటే పానం పోయినా కూడా ఇడిచిపెట్టదట. ఇప్పుడు మరి కారు పార్టీని చందన చేయాలని ఇట్లా పట్టు పట్టిందా? లేకుంటే కన్నతండ్రి కేసీఆర్ సారు మళ్ళా దగ్గరికి పిలిచి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేతుల పెట్టాలని పట్టు పట్టిందా అంటారా? అన్నీ నుండ్రిగా. అమ్మా కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పుండ్రి. మీ అందరితో రిక్వెస్ట్ మాత్రం ఒకటే, పట్టు వదలొద్దు. నేనైతే పట్టు వదిలేదని కాదు. నేను బతుకమ్మ ఎత్తితే దించను, బోనం ఎత్తితే దించను, అట్లనే బీసీ బిల్ ఎత్తుకున్న దించేదే లేదు. ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. బీసీ బిల్ వచ్చేంత వరకు కూడా నా శక్తి ఎంత ఉంటే అంత, నాతోని ఎంత అయితే అంత బీసీ బిల్ కోసం ఖచ్చితంగా కొట్లాడతాను. అలా వేరే ఆలోచన లేదు. ఎందుకు దించుతారు మేడం? ఇప్పుడు కన్న తండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్లే సొంత పార్టీలా వద్దని చెప్పి బయటకు పంపిర్రు. అసలు ఇప్పుడు మీకు బీసీలు తప్పితే ఇంకెవరు ఉన్నారు మేడము? అసలు మీరు శాతనైన కాడికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదందుకు తాకతుకు మించి దండలాడతామని ఇప్పుడు కాదు మేడము మీరు చెప్పేది. మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలనే మీ బాపు కేసీఆర్ సారు ఏలుబడిలా మీరు ఇట్లా బీసీ బిడ్డల కోసం అప్పట్లనే పోరాటాలు చేసి మీ బీఆర్ఎస్ సర్కారుతోని సమరం చేస్తే ఇప్పుడు మీరు మహానటి అనేంతగా బిరుదు కైవసం చేసుకునేటోళ్ళు కాదు కదా. మీ అయ్య కేసీఆర్ సారే కాదు, మీరు తోడబుట్టిన అన్న కేటీఆర్ ను ఇద్దరిని మించిపోయేటోళ్ళు కదా మేడము. ఇప్పుడు ఎక్కడ ఏం దిక్కులేక అక్కమొగడే దిక్కు అన్నట్టు ఎక్కడ దిక్కులేని మీరు బీసీ బిడ్డలకు దగ్గర అయ్యేందుకు ఇట్లా బీసీ బిడ్డల కోసం పని చేస్తాము, రిజర్వేషన్ల కోసం లడాయి చేస్తామని ఏతుల ఎక్కి పాడినట్టు బాగానే ఏతులకు పోతుండ్రు. ఉదికు మీ జాగృతి జనం బాట కార్యంలోనే పబ్లిక్ ఎవ్వలుగా అంతలేరు. పేరుకు మీ లీడర్లను పక్కకు పెట్టుకుని పబ్లిక్ సింపతి కోసం బాగానే తిరుగుతున్నాడు కదా మేడము. అయినా ఇప్పుడు మీ కల్వకుంట్ల కుటుంబం భాగవతం అంతా బరిబద్దలు అయ్యింది. మీ భాగవతం అంతా రాష్ట్రంలో ఉన్న లాగుదోడికి బుద్ధి తెలిసిన బుడ్డ పోరగాన్ల దగ్గర దాకా కూడా అందరికి ఎరికే కాబట్టి మీరు ఎన్ని కాకి కథలు పిట్ట కథలు చెప్పినా ఎవరు నమ్మేటట్టు లేరు మేడం అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. బాహుబలి RRR సినిమాల డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సారు గాలికి పోయే కంపర్ తెచ్చుకొని మరీ వెనకకు తలిగించుకున్నట్టే చేసుకుంటున్నాడట. ఎందుకే బాలన్న ఇప్పుడు అట్లా అంటున్నావు అంటారా? అన్నది నేను కాదు, రాజమౌళి సారు సినిమాలను మొత్తం బంద్ పెడతామని ఉదికు పెద్ద రచ్చనే అవుతుంటే ఎమ్మెల్యే రాజాసింగుల వారు అంటున్నాడు.
అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే గోషామాలు గోపుత్రులైన ఎమ్మెల్యే రాజాసింగ్ సారు ఇక ఈ సురువు చేయండి మీ ముచ్చట. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావయ్యి? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? ఈయనరా ఏమంటుండో మొన్న వారణాసి సినిమా పేరు పెట్టే కార్యంలో డైరెక్టర్ రాజమౌళి సారు హనుమంతుని మీద కారడ్డ మాటలు మాట్లాడిండట. అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, హనుమంతుడు అంటే విశ్వాసం లేదని అనుకొచ్చిండట. ఇప్పుడు ఒక పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారే కాదు, అటు విశ్వ హిందూ పరిషత్ పెబ్బలు కూడా అందరూ డైరెక్టర్ రాజమౌళి సార్ వెంటనే హనుమంతుని మీద అసొంటి మాటలు అన్నందుకు తప్పైందని ఒప్పుకోవాలి, నన్ను హిందువులు అంతా క్షమించాలని క్షమాపణలు చెప్పాలని కోరుకోవాలని, లేకుంటే రాజమౌళి సారు సినిమాలు ఎవ్వి కూడా రానియము, ఎక్కడికక్కడ ఆపేస్తామని చాలా మంది వానర సైనికులు వారు నడిపిస్తురట. అయ్యా రాజమౌళి గారు, మరి మీరు కావలసుకొని హనుమంతుని అసొంటి మాటలు అన్నారా, లేకుంటే పబ్లిక్ నాలుకల మీద 4 దినాలు నా పేరు నానాలని ఇట్లా స్టంటు కోసం చేసిర్రో మీరు చెప్తేనే మంచిగా అర్థమవుతుంది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్సీ వాణిదేవి మేడం మొన్న జరా సుస్థి అయిన ముచ్చట తెలుసుకున్న కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇంటి దాకా పోయి పానం ఎట్లున్నదో ఏం కథనో అరుచుకున్నాడట. మరి వాణి మేడంకు ఏమైంది, ఎందుకు ఉన్నట్టుండి అట్లా అయ్యిందో మనం కూడా ఆ మేడం వల్ల ఇంటి దాకా పోయి పరామర్శించొద్దాం పాండ్రి. చూసినరా, అసలే పానం బాగలేని మనిషి దగ్గరికి పోబడితిమి, ఉత్త చేతులతోని ఉత్తగా ఊపుకుంటా పోతే ఎట్లా అనుకున్నాడో ఏమో గాని ఇట్లా ఓ బుట్టి పట్టుకొని పోయి ఎమ్మెల్సీ వాణి మేడం చేతుల పెట్టినట్టే అనిపిస్తలేదు. అవో పానం సుస్థి అయ్యిందని చెప్పి జీడిపప్పు బాదం పప్పు బలం కోసం తినేటి పండ్లు ఫలాలు కూడా అలా వెటకపోయి ఇచ్చిండా అంటే ఏమో చేతులనైతే పెట్టిండు. అటెనక సిక్కి ఇట్లా కూర్చొని వాణి మేడం పానం ఎట్లున్నది, ఇప్పుడు జర మంచిగా అయిందా, దవాఖానకు చూపించుకున్నావా, యాళ్లకు గోళీలు వేసుకుంటున్నావా, సూదులు ఇప్పించుకుంటున్నావా అని మంచి చెడ్డ అరుచుకున్నాడట. కానీ రాజకీయంలో పెద్ద లీడర్లకు ఆపత వచ్చిందంటే వాళ్ళు ఒక్కల దగ్గరికి ఒక్కరు పోయి ఒక్కల మంచి చెడ్డ ఒక్కరు మంచిగా అరుచుకుంటారు ఇండ్లల్లా ఇట్లా. అదే ఊర్లలో ఉండే ఉమ్మాయడక్కాయ లీడర్లు చిన్న దానికి కయ్యం పెట్టుకొని పానాలు తీసుకునేంత పగలు పెంచుకుంటారు. అసొంటోళ్ళు ఇగో ఇసొంటివి చూసి రాజకీయం లెక్క చేస్తే బాగుంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మాజీ ఎంపీ హనుమంతరావు తాత మంచిగా ఇందిరమ్మ క్యాంటీన్లకు పోయి 5 రూపాయలు ఇచ్చి బువ్వ తింటున్నాడు. మరి కాంగ్రెస్ సర్కారు పెడుతున్న 5 రూపాయల బువ్వ ఎట్లున్నది, హాస్టళ్లలో పెట్టినంత అద్మానంగా ఉన్నదా, లేకుంటే పెళ్లిళ్ళు పేరెంటాల్లో పెట్టినట్టు కమ్మడి బువ్వ పెడుతుర్రా, ఏది హనుమంత తాతని అడుగుదాం పాండ్రి. అగో చూసినరా, అన్నం ప్లేట్ చేతిలో పట్టుకొని ఆడున్న వయసు పిల్లలతోని ముచ్చట్ల మునిగి ముద్దలు కలుపుకొని ముద్దుగా తింటుండు. మరి ఏమనిపించిందో ఏమో మాజీ ఎంపీ సార్ ఇట్లా సడకు పక్కకు ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్లకు పోయి తీర్పాటకంగా కూర్చొని తింటున్నాడు. తినుకుంటా ముచ్చట చెప్తుంటే ఆడున్న వయసు పిల్లలు కూడా మంచిగా తింటుండ్రు. అయ్యా హనుమంత తాత, ఇందిరమ్మ క్యాంటీన్లలో పెట్టే 5 రూపాయల బువ్వ మంచిగా తినుకుంటా మంచిగా ఉంటుందని ముద్దుగానే చెప్తున్నారు. కానీ మీ కాంగ్రెస్ ఏలుబడిలా ప్రభుత్వ బడుల్లో హాస్టళ్లలో పెట్టే కూడు చక్కగా లేదని చాలా మంది బడి పిల్లలు చాలా అవస్థలు పడుతుండ్రు. కొన్ని దగ్గరలో ఫుడ్ పాయిజన్లు అయ్యి విద్యార్థులు దవాఖానల పాలవుతురు, కొందరు పానాలు కూడా పోయినాయి. సడక్ సైడ్ పెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ల కాడ తినుకుంటా బువ్వ గురించి వివరిస్తున్నట్టే మీ సర్కారీ స్కూళ్ళలో పెట్టే ఫుడ్డును కూడా ఇట్లనే తినుకుంటా వివరించి చెప్తే మీరు చెప్పినందుకన్నా పిల్లలకు మంచి బువ్వ పెడతారేమో, అట్లా కూడా ఆలోచన చేయండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు కలకల అన్న రాజ్యం ఎన్నడూ పోగుపోయాయి పొడిగెళ్ళాయి అంటారు కదా. ఎందుకంటే కొనాకరికి అన్నదాతల కలకల ముట్టి మలి సర్కారు ఎందుకు కొనగాకుండా అవుతుందా ఎట్లా, అగో అట్లెందుకు అనిపించనే బాలన్న అంటారా. ఇది చూస్తే అయ్యో ఎంత పని చేసిండ్రని మీరే బాధపడతారు కావచ్చు. చూడుండ్రి, అయ్యయ్యయ్యో ఎంత పని చేసిండో చూసిండ్రా. పంట పండించేందుకు ఎంత కష్టమైందో ఇప్పుడు అమ్ముకునేందుకు కూడా అంతకంటే ఎక్కువనే కష్టం కాబట్టి అని ఇట్లా రైతు బాధపడుకుంటా కష్టపడి పండించిన పంటకు నిప్పు పెట్టిండు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ అనే ఊళ్ళే రైతు ఇట్లా పత్తి పంట మొత్తంగా అలవెట్టిండట. కైకిలు పెట్టి పత్తి ఏర్పించిన దాన్ని తీసుకుపోయి అమ్ముకుందామంటే దళాల్ బేరకాళ్ళకు అమ్మితే కైకిలు కూళ్ళ పైసలు కూడా రావాయే, ఇట్లా బాధపడుకుంటా అంటూ పెట్టిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇట్లా అన్నదాతలను అరిగోసలు పెడితే మీ చేయి సర్కారుకి ఏమొస్తుంది, మార్పు అని చెప్పితిరి. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? కారు పార్టీ ఏలుబడిలనే కష్టాలు పడ్డము, కాంగ్రెస్ సర్కారు వస్తేనన్నా కష్టాలు పోతాయేమో అనుకుంటే మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చుడేమో గానీ తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పనైందని మొత్తుకుంటున్నారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఒక్క నెల కాదు 2 నెలలు కాదు ఏకంగా 5 నెలల సంది ఆసుపత్రుల అవుట్ సోర్సింగ్లా పనిచేసేటోళ్లకు జీతాలు పడతలేవట. ఉదికు సర్కార్లో నౌకరు చేసేటోళ్లకు అవుట్ సోర్సింగ్ చేసేటోళ్లకు అందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడే మొత్తం జీతాలు వేస్తున్నామని అంటుంటే 5 నెలల నుంచి జీతాలు పడతాయేవని ఎవరన్నారంటారా? ఇగో చూడుండ్రి. ఈయన రైట్ల నల్గొండ జిల్లా ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వీళ్లకు సర్కారు 5 నెలల నుంచి జీతాలే ఇస్తలేదట. ఎన్నిసార్లు అడిగినా కూడా ఎవరి దగ్గరికి పోయినా కూడా ఇప్పుడేస్తాం అప్పుడేస్తామని చెప్పుకుంటా చేతులు దులుపుకునే ఉన్నది తప్పితే మా అక్కెర చూసి ఆదుకున్నది లేదని ఇట్లా బాగానే బాధపడుతుర్రు. ఎవరెవరి దగ్గర పోయారు? అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఉదిక్కు మీ షెయి సర్కారు ఏలువడిలోకి వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం సత్యనాశ అయినాయని అంటుర్రు. అటు ఆసుపత్రుల్లో పనిచేసేటోళ్లకు జీతాలు కూడా ఇయ్యకుండా ఇట్లా తిప్పలు పెట్టుడేంది? జర బిరాన పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారుతో ఇషారా చేసి పెండింగులున్న 5 నెలల జీతాలు వెంటనే విడుదల చేయండి. మైకు దొరికితే చాలు మా షెయి సర్కారు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు వేస్తున్నదని ఏతులకు చెప్పుడు కాదు చేతల్లో చూపెట్టాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ముఖ్యమంత్రి సార్కు నెలగానే 1వ తారీఖు నాడే టంచనగా జీతాలు పడుతున్నాయట. కానీ ప్రజల కోసం నియతిగా కొలువులు చేస్తున్న కొందరు ఉద్యోగులకు మాత్రం అస్సలికే జీతాలు పడతలేవట. దసరా పండుగ నాడు కూడా జీతాలు ఇయ్యలేదంటే ఏందన్నట్టు అని ఇట్లా రోడ్డెక్కిండ్రు. అగో చూసినరా పోలీసులు ఆగుండ్రి అంటున్నా మూసి ఉన్న పాటాకు మీదకెళ్ళి దిగ చూస్తున్న వీళ్ళంతా సర్కారు జీతాలు ఇయ్యకపోతే సమరం చేస్తురట. ఎంతమంది జీతాలు ఆపినరట అంటే అక్షరాల 17,000 మంది అట నేషనల్ హెల్త్ మిషన్ల పనిచేసే ఉద్యోగుల జీతాలు ఆపిరట. అందుకే ఇట్లా రోడ్డెక్కిరట. కాంట్రాక్టు ఉద్యోగులమైన మా కష్టాలు కడుపు నింపుకుంటే కళ్ళ మీద పడతాయి అన్నట్టు ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అసలు మమ్మల్ని ఆ ఉద్యోగుల లెక్క గుర్తించింది లేదు. కానీ మాతోని దవాఖాన్ల దినా ఊడిగా చేయించుకుంటున్నారు. మాకు కూడా సంసారాలు ఉంటాయి, మాకు అందరికీ ఉన్నట్టే అవసరాలు ఉంటాయి. అందరి లెక్క మాకు కూడా జీతాలు వస్తేనే మా కుటుంబాలు కూడు తింటాయి. అసోంటిది మాకే జీతాలు ఇవ్వకపోతే మా బతుకులు ఎట్లా గడిచేదని ఇట్లా అంటుర్రు. తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్ అయిన పండుగ దసరా పండుగ. మరి దసరా పండుగకు మహిళలకు ఎంతగానో ఇష్టము. ఆ పండుగ జరుపుకోవడానికి కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా చేసుకోవడానికి లేని పరిస్థితి, అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది. 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కుటుంబాలు ఏం చేస్తాం? మరి మా వైఫ్ కానీ ఇప్పుడు అందరి పిల్లలే కానీ గోల్డ్ మావి కానీ గోల్డ్ అన్ని కూడా తాకట్టు పెట్టేసినాం బ్యాంకులలో. ఇక చేసేది ఏం లేదు. ఇక నెక్స్ట్ సారిగా ఇక రోడ్ల మీద పడుకోవడమే పరిస్థితి. అట్లాంటి దీనస్థితికి వచ్చేసినాం. 3 నెలల సంది జీతాలు రాకపోతే ఏందన్నట్టు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ని అడిగితే బీడి బిచ్చం కళ్ళు బుద్దెరా అన్నట్టు గవర్నమెంట్ ఉన్నది అని ఆయన అంటాడు. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందని అనుకోలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు ఉన్నదట. జడ్చర్ల కాడ ఓ కాంట్రాక్టర్ చేసిన డాంబర్ రోడ్డు కూడా. అగో డాంబర్ రోడ్డు అంటేనే బందోబస్తుగా చేస్తారా? అసోటిది ఇప్పుడు మంచిగా లేదని ఎవరన్నారు అంటే మీరు అట్లా అంటారనే వీడియో కూడా తీసుకొని వచ్చిన మంచిగా చూడండి. చూసినాక మీకేమనిపిస్తుందో అనుండ్రి. అగో చూసినరా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఆయన ఇట్లా రోడ్డు మీద గుత్తేదారి చేసిన డాంబర్ను ఇట్లా లావట్టుకుంటా చూపిస్తే ఏమున్నది? పైన పటారం లోపల లొటారం అన్నట్టు ఇట్లా ఉత్తమన్ను రోడ్డు మీదనే డాంబర్ నాకిపిచ్చి సాగు చేసినట్టే లేదు. అగో ఎక్కడి పుచ్చలు అక్కడనే రావట్టే. అసలు డాంబర్ వేసినాక రోడ్డు రోలర్తోనన్నా నడిపించిండా లేడా? చేతులతోనే లావడితే రావట్టే. అంటే అసలు కంకర వేసి రోడ్డు రోలర్తోనే గట్టిగా దొక్కిచ్చినాక కంకర వరుసుకుంటా డాంబర్ పోసుకుంటా వస్తారా? అసోటిది ఏం లేకుండానే మట్టి రోడ్డు మీదనే డాంబర్ రోడ్డు చేసి చేతులు దులుపుకుంటే మరి రోడ్ల ఆఫీసర్లంతా ఏం కమాలు గడుతున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా లేకుంటే గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? అయ్యా రోడ్ల మంత్రి వెంకటరెడ్డి సారు, మరి మీ R&B శాఖోళ్ళు మొత్తం ఏడ ఉన్నారో గాని జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న బాలానగర్ మండలం బోడగుట్ట తండా పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తండా దాకా కిలోమీటర్ చేసిన రోడ్డు మొత్తం ఇట్లా ఉత్తదే ఉన్నదట. మరి ఇంత ఉత్తమంగా పనిచేసిన కాంట్రాక్టర్ ఎవరో కాంట్రాక్టుకి ఇచ్చిన పైకమంతా ఏం చేసిండో గట్టిగా అరుచుకొని సర్కారు వారి లాంఛనాలతోని మైలపోలు మంచిగానే తీసి లగ్గం కూడా గట్టిగానే చేసి చిప్ప చేతుల పెట్టి జైలుకు పంపాలే. అప్పుడే మళ్ళీ తేప ఇసొంటి అడ్డమైన పనులు చేయాలనే ఆలోచన వచ్చినోళ్ళు కూడా వెనకకైతారు ఊకుంటారని అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెల SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి నీకు ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటాయి.